హలో మామ బ్రోస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ కంపెనీ వ్లాగ్స్. ఈరోజు మా అన్నకు ఏదో కాల్ బ్యాక్ ఉందనేసి ఎడారి సైడ్ వెళ్తున్నాము. మా అన్న ఎడారి సైడ్ వెళ్తున్నామనేసి నన్ను తీసుకెళ్ళాడు. వెళ్తూ ఉంటే హైవేకి రైట్ సైడ్ పెద్ద కంచేసి ఉంటే ఏందని అడిగాను. ఇక్కడ వంటలు మేపుతారు అంటే, సరే అన్న ఒక వీడియో తీసుకుందామని చెప్పి మా అన్న రాగమని చెప్పాను. ఆగాడు మా అన్న. అదిగో అక్కడ మా అన్న మాట్లాడుతున్నాడు అతనితో. నేను ఇక్కడికి వచ్చేసి ఎన్ని వంటలు ఉన్నాయి, ఏం దీని పరిస్థితి ఒకసారి చూద్దామనేసి వచ్చి వీడియో తీస్తున్నాను. అది నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేయగానే అప్పటి నుంచి ఆ వంటలు నా రకంగా చూస్తుంది. ఏంది వింత జంతువు మమ్మల్ని వీడియో తీస్తున్నాడు, ఇంకే పని పాట లేదా అని చూస్తున్నాయి చూడండి వంటలు. నేను వాటికి చెప్తున్నాను ఏమనంటే, మిమ్మల్ని హైలైట్ చేస్తాను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో, అందుకనే మీ వీడియో తీసుకుంటా అంటే ఈ వంట వచ్చి సరే తీసుకో అని చెప్పి నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ వంట చూడండి, మా పరిస్థితి ఇలా ఉంటుంది. ఎండాకాలం వస్తే మాకు గిడ్డి దొరకదు, ఇలా వెతుక్కుంటూ అక్కడెక్కడ గిడ్డి ఉంటుంది, వాటిని తినాలని ఆ వంట నాకు చెప్తుంది. నేను అలా సైడ్ తీస్తున్నాను. ఆ వంటలన్నీ ఒక చోటు ఈ వంట ఆ వంటలన్నిటికీ చెప్తుంది. అందరూ దగ్గరికి రండి అనేసి అది చెప్పేసరికి అన్ని దగ్గరికి వచ్చేసాయి. ఇదిగో ఇంకా ఇటు సైడ్ ఉండే వంటలు కూడా ఇది సైడ్ చేసింది. ఎంత బాగా వస్తున్నాయి చూడండి వంటలన్నీ. ఇదిగో ఇది ఇలా తింటాము, ఇలా నెంబర్ వేసుకుంటాము మేము. ఇప్పుడు తిన్న ఫుడ్ అంతా రాత్రి అంతా కూర్చొని మేము నెంబర్ వేసుకుంటాము అని చెప్పింది. అందులో ఇదిగో ఇక్కడ వస్తుంది చూడండి. ఏంద్రా నా బట్ట, నువ్వు మమ్మల్ని వీడియో తీసేది, పోతావా ఇడికి వెళ్ళి అని చెప్పి నన్ను తరిమేదానికి వస్తుంది ఈ వంట. నేను దాన్ని భయపడతామా అని 2 అడుగులు వెనక్కి వేశాను. అది నన్ను చూసి అక్కడ ఆగుతుంది, మళ్ళీ ముందరకు వస్తుంది, మళ్ళీ ఆగుతుంది. ఏమైతే అది కానీ అని చెప్పి ఈరోజు వీడియో ఎట్టకి తీయాలో పెట్టినాను అనుకుని ముందరికి వచ్చాను. ఇదే ఉంటుంది, సరే నీకు ఇదే లాస్ట్గా చెప్తున్నాను, మర్యాద ఇంచిపోతావా పోవాలి. నేను పోను అంటే, అవునా నా బట్ట ఎవర్రా నువ్వు నన్ను తీయడానికి అని చెప్పి అందుకో ఆ వంట నన్ను భయపడించడానికి నా ముందరకు వచ్చేసింది చూడండి. నన్ను బెదిరిస్తూ ముందరకు వచ్చేసింది. నేను ఆడిచి భయపడి ఊరుకు వెనక్కి, నీ అమ్మ ఎందుకు రా మనకు అంత పంచాయతీ, దాన్ని ఫేమస్ చేద్దామంటే మనకు రెస్ట్ ఇన్ పీస్ చేసేటట్టుంది ఇది అని చెప్పి అణిచి వరకు ఎన్నికి వచ్చాను. అది దాని దారి చూసుకుంది. ఏదో చూడండి ఎన్ని వంటలు ఉన్నాయి ఎడారిలో. నేను వంటలు మేపే అతన్ని అడిగాము, ఎన్ని వంటలు ఉన్నాయనంటే, అన్న ఇక్కడ మందలు మేస్తూ ఉంటారన్న, ఎవరి వంటలు వాళ్ళే స్థలాలు ఇట్లా వదిలేస్తాము. మా మందలో అయితే 80 నుంచి 90 పెద్ద వంటలు ఉన్నాయి, వాటి పిల్లలు కూడా ఉన్నాయి అని చెప్పాడు వాడు. ఎక్కడన్నా మీరు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అంటే, కనపడుతుంది కదా వంట, దానికి అటు సైడ్ గుట్టలాగా మట్టి ఉంది కదా, ఇంకొంచెం 1 కిలోమీటర్ అటు సైడ్ వెళ్తే కదా అటు సైడ్ వాళ్ళు టెంట్ వేసుకొని ఉంటారంట. దారుణం. ఇక్కడ మనకు తుఫాను వర్షం ఎలా వస్తుందో ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇల్లు మొత్తం ఇసుక అయిపోతుంది. వీళ్ళ టెంట్లు, వీళ్ళ రూములు ఇవ్వరు, చిన్న గుడిసె లాంటిది వేస్తుంటారు. కొంచెం సైడ్లు మంచోళ్ళు అయితే మాత్రం ఒక రూమ్ బాక్స్ లాంటిది పెద్దది, మంచి పడుకునేంత ఇస్తారు, దాంట్లో ఉండొచ్చు వీళ్ళు. నేను వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళు పొద్దున్న నుంచి అందరికి ఏం చేస్తారనే దాని మీద నెక్స్ట్ వీడియో పార్ట్ 2, దీంట్లోనే సెకండ్ వీడియో పెడతాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సెకండ్ వీడియో మీకు అప్డేట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి వీళ్ళ వంటల్లో చూడండి, ఇదిగో ఇలా ఇంచుమించు 80 నుంచి 90 పెద్ద వంటలు ఉన్నాయంటే, పిల్లలు కూడా 20-30 ఉన్నాయంట వీటి పిల్లలు. వీళ్ళు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి వీటి పాలను పిండుతారంట. వీళ్ళ అవసరాలకు తగ్గట్టు పాలను పిండుకొని తాగుతారంట, లేదా వాళ్ళు వస్తారంట పాల కోసం. ఫ్రెష్ పాలు దొరకడం కష్టం కదా ఇక్కడ, ఎందుకంటే కోయిట్లు అన్ని స్టోరేజ్ దొరుకుతాయి అందరికీ. అందుకనేసి ఫ్రెష్ పాల కోసము సాయంత్రం పూట సేట్ల వాళ్ళు కూడా వస్తారంట వంట పాల కోసం. చూడండి అది అక్కడ కనపడుతుంది చూడండి, అక్కడి వరకు ఎంత 80 నుంచి 90 వంటలు ఉంటాయంట. చూడండి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎంత జీతం ఇస్తారు, వీళ్ళు ఎలా ఉండగలుగుతారు ఇక్కడ అనేసి మీకు పార్ట్ 2లో చూపిస్తాను. ప్లీజ్ నాకు ఈ వీడియోస్కి అందరూ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అబ్బా.